వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలింగ్ లో అదరగొట్టింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపించి ప్రత్యర్థి వెస్టిండీస్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ కేవలం 162 పరుగులకే పరిమితమైంది. 32 పరుగులు చేసిన జస్టిన్ గ్రీవ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లు సిరాజ్ 5 వికెట్లు పడగొట్టగా బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. 5 వికెట్ల నష్టానికి 90 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ తమ చివరి 5 వికెట్లను 72 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. తొలి సెషన్ లో సూపర్ స్పెల్ తో ఆకట్టుకున్న సిరాజ్ రెండో సెషన్ లో తొలి స్పెల్ లో ఒక అద్భుతమైన డెలివరీతో కెప్టెన్ రోస్టన్ చేజ్ ను అవుట్ చేశాడు. ఈ దశలో జస్టిన్ గ్రీవ్స్, కారిపియరి స్వల్ప భాగస్వామ్యంతో విండీస్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 7వ వికెట్ కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. ఇక విసిగి తెప్పించిన ఈ జోడిని ఎట్టకేలకు సుందర్ విడగొట్టాడు. ఇక అక్కడి నుంచి వెంటనే వికెట్లను కోల్పోయిన వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది.